హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు వంకాయ ఫ్రై ఎలా చేయాలనేది చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఈ వంకాయలు ముందుగా కడిగి పెట్టుకోవాలండి. కోసేసి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకోవాలి. నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలి సాల్ట్ వాటర్లో. ఈ ఉల్లిపాయలండి, 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కోసి పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి. ఇవి పోపు దినుసులు: మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. 1 2 స్పూన్స్ వేరుశనగ గింజలు, 1 2 స్పూన్స్ నువ్వుపప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, ఆయిల్. ముందుగా ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పెట్టుకున్నాను నేను. ముందుగా పోపు దినుసులు వేసేసుకుందాము. ఇవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయినాయి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. కొద్దిగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అవుతున్నాయి. పక్కన ఇంకో గిన్నె తీసుకుని కొద్దిగా తీసుకున్న వేరుశనగ గింజలు, కొంచెం నువ్వుపప్పు ఇవి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని మిక్సీకి పొడి పెట్టుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకున్నాం. సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలు ఇప్పుడు వేసేస్తాం. ఇలా పొడుగ్గా కోసుకుంటేనే ఫ్రైకి బాగుంటాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సన్న మంట మీద వేసుకుంటే బాగుంటుంది, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను, 3 స్పూన్స్ కారం పడుతుంది. కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా, బాగా కలిపి సన్న మంట మీద సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి బాగా. ఇవి కూడా ఇక్కడ వేగిపోయినాయి. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి.
ఇది ఫ్రై అవుతుంది. ఈలోపు వేరుశనగ గింజలు అవి వేసుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకున్నాను, పొడి చేసి పెట్టుకున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది ఒకసారి కలుపుదాం. ఇది బాగా కలిపినాక ఇది పొడి చేసి పెట్టుకున్నాను కదండి, ఇది పల్లీలు నువ్వుపప్పులు అవి పొడి ఇప్పుడు వేసుకోవాలండి. చాలండి, 3 స్పూన్స్ వేసాను. దీంట్లో సాల్ట్ కూడా సరిపోయిందేమో చూసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. చూసారా అండి, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. ఒకసారి ట్రై చేసి చూడండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం ఇంకా. చూసారండి, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.